అరే తింటే అమృతం తినాలి, తాగితే తెల్లగల తాగాలి. గుడుంబ తాగుడు ఎందుకు రా నామంట నారు గుడుంబ తాగుడు. నువ్వు ఎట్లా అదే అదే అది ఓసి ఓష అంటే ఏంది, కుటుంబం అంటే ఏంది, ఓసి అంటే ఏంటి ఎరికారా అది బరండి చెయ్యడు 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 వాడ బాబా అన్న దేని రుచి దానికే ఉంటది అన్నయ్య, దేని రుచి దానికే ఉంటది. మనకున్నది కదా మరి దాని దాని ఎందుకు పోతాను మనకున్నది ఇస్తావా? ఎందుకు పోతాను? పైసలు ఇస్తావా? ఇస్తా అంటే అత్త తప్పు కదా. ఎన్ని ఇస్తావు? మానవ నువ్వు నేను చెప్పేది నువ్వు శంకరం కట్టినావు, అది గది 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 లెక్క. ఎన్ని బాగా ఎందుకు కట్టినావు, ఎన్ని బాగా ఆడినావు తెలుసా నీకు? మరి ఎందుకు నాకెందుకే నాకు చెప్తాను వాడే నాకు తెలియదా? ఒక లొట్ట చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ మళ్ళీ చల్లకుంటే అది అంటాడు. నాకు ఒక బాబాయ్ బాబాయ్ ఏ బాబాయ్ నాకు ఒకటి చల్లడుకోండి. ఇస్తాబా బాబాయ్, నాకు ఒకటి ఒకటి నాకు మరి ఒక లొట్ట చేసుకోవచ్చుగా. లొట్టిన ఏదైతే అంత మన ఏరియా ఏ కవర్ ఏంటిదిరా బావా బావా కవర్ ఏంటిది? కవర్ వృత్తి వృత్తి పేరేంది? కుమ్మరోణ్ణి. మరి నేను నువ్వు గమలైనవు. మరి ఇప్పుడు ఎవరి పని ఎవరు చేస్తారా? మరి శంకరుడు దేవుడు అందరికి అందరికి భగవంతుడు. భగవంతుడు ఎవరికి భగవంతుడు? భగవంతుడు కాదు అందరికి భగవంతుడు. మరి అందరిని ఒకటే చూడడుగా. తిట్టోడు ఎవరు కావాలి? అది అన్నయ్య భగవంతుడు తిట్టుకోడు కావద్దా? కావాలి. మరి భగవంతుడేనే అందరిని ఒకటే చూస్తే కాదా అని అంటాను. మరి అంత భగవంతుడేనే. భగవంతుడు కాదు భగవంతుడు. భగవంతుడు మంతుడు కాదు. భగవంతుడు కాదు. భగవంతునికే కష్టాలు వస్తాయి మనకి రాకుంటుంటాయా? ఇప్పుడు ఆయనే ఒకసారి ఎటు వశపడకపోయో తుంగ చెట్ల దాగున్నాడు. ఎందుకు దాగున్నా? బల్లా కోసం. మల్లాన్న దేవుడు కోసం. మల్లాన్న దేవుడు అన్నాడు కమాండరు మల్లన్న దేవునికి భయపడి ఎందుకు ఉండాలి? ఆ శనీశ్వరునికి భయపడి ఎందుకు శంకరుడు భయపడాడు? శనీశ్వరునికి ఎందుకు భయపడ్డాడు? నాకు తెలియకనే నీకు తెలియకనే నువ్వు భాగవతం అన్నవాడిని నిన్ను అడుగుతాను. నాకు తెలియకనే అన్నయ్య అని నిరాశ వచ్చిన 10 పద్మ పట్టుకొని నిదర్శన వచ్చిన. ఎందుకు శంకరుడు భయపడ్డాడు నాకు చెప్పన్నా నిదర్శన వచ్చిన. శనీశ్వరునికి ఎందుకు భయపడ్డాడు? నాకు తెలియకనే నువ్వు భాగవతం ఆడతావు. అప్పుడిప్పుడు కథలు ఉన్నావు కదా, నాకు తెలియకనే నీతో కాదన్నది. చెట్టుకు ఒరిగినట్టు కాదు, చెట్టు ఒరిగినట్టు కాదు, చెట్టు బయటకు వచ్చి అమ్మ గిట్టు సంగతి అని చెప్పు. నవ్వకు రావణుడు నవ్వడానికి నవ్వకు. రావణుడు దండివాడు కాదన్న, రావణుడు సావేలే అన్న రావణుడు. మరి లేదు లేదు నువ్వు ఆ చెట్టు కొరికినట్టు అన్నయ్య రావణ ఇప్పటికి కాటనం మన మండుకుండా ఉంటది. తెలవకనే అడుగుతా అన్నయ్య. సాగు లేదు. లేదు ఎందుకు లేదు? ఎవరు ఎందుకు మాట్లాడాలి? శివభక్తుడు మామూలు శివభక్తుడు కాదు, ఆయనంత భక్తుడు లేడు. హిరణ్యకశ్యపుడు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు అనే దేవుడు రావణాసురుడే. తెలుసుకోవాలి. అరే చిన్న హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు శేఖరు శేఖరు మనకు తెలియదు కాబట్టి తెలుసుకోవాలి. అదే తెలుసుకోవాలి అన్నయ్య, మనం తెలుసుకోవాలి. మీలే అని చెప్పి హిరణ్యాక్షుడు ఉంటే పృథివే మొత్తం నాశనం అయిపోతుంది. భూమి మీద సాపు చుట్టినట్టు చూసుకుంటూ వచ్చింది భూమిని. మనం ఏ సాపలు చుట్టిన మన సాపల వరిసి మనం ఎట్లా చూస్తాము అక్కడ చుట్టుకుంటూ వచ్చింది భూమి. నీడుంటే మనం బతుకుతామయ్యా. దేవుడు ఎంతో విధి ఆలోచించి ఎట్లయితే ఇటు చస్తాడు, ఎట్లయితే పోతాడు, అప్పుడు పంది రూపమైన రాముడు నీకు తెలియదు ఇచ్చా, నువ్వు తెలుసుకో కానీ ఉట్టిపట్టిగా ఆల్రెడీ బదనాం చేయద్దు.
విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు అంటే శివుడు. వాళ్ళు జలంధర్ అనే ఒక భాగవతం ఉంటది. జలంధర్ని ఆయనకి శివుడు ఆయనకి ఎంత వరమిచ్చిన అంత వరమిచ్చిన లోపలనే నీ పార్వతి నాకు కావాలని మన లొల్లి పెట్టి జలంధర్ వరం ఇచ్చి 5 నిమిషాలు కాలేదు, నీ భార్య నాకు కావాలని లొల్లి పెట్టి. తప్పేవద్ది మరి నీకే తెలుసు నాకేమరికనే తెలియకనే అడగబడితే మళ్ళీ తప్పేవదా మల్లేసన్నా నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నా దగ్గరికి వచ్చి నాకు ఒక అన్నయ్య ఏదో వరం ఏమన్నా అన్నావు, నీకు ఇచ్చిన వాళ్ళు నాకు ఎంబడ నా దగ్గర నువ్వెవరు రా నన్ను అన్నావు. తప్పు కదా మరి. తప్పెత్తది అహంకారం. అహంకారం ఏం పని చేస్తుంది? నీకు సావు లేదు, సావు లేదని అహంకారం. నీకు వరం ఇచ్చిన